రఘురామకృష్ణంరాజు అదేనండి విగ్రాజు ఫిర్యాదుతో జగన్మోహన్ రెడ్డి గారిపై కేసు నమోదు చేయడం మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ కేసు జగన్మోహన్ రెడ్డి గారిపై పెట్టిన కేసు కూటమి సర్కారుకు పెద్ద తలనొప్పిగానే మారినట్టు తెలుస్తూ ఉంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై కేసు పెట్టిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. తనను అక్రమంగా నిర్బంధించారని, తనపై హత్యాయత్నం చేశారని, తన మరణానికి జగన్మోహన్ రెడ్డి స్కెచ్ వేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఇది ఎంతవరకు న్యాయ పరిధిలో నిరూపించబడుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారిపై రఘురామకృష్ణంరాజు ఒక యుద్ధమే చేశాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలోనే ఆయన బెయిల్ రద్దు చేయాలని, ఆయనపై నమోదు చేసిన సిబిఐ కేసుల విచారణ వేగవంతం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ప్రస్తుతం ఆ పిటిషన్ విచారణ పరిధిలో ఉంది. మరోవైపు ప్రభుత్వం మారిన తర్వాత గతంలో తనపై నమోదైన కేసుల విషయాన్ని తిరగొడుతూ తాజాగా అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, అప్పటి ఇంటెలిజెన్స్ ఐజీ సీతారామాంజనేయులపై, అదేవిధంగా గుంటూరు సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిపై రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. గుంటూరు పోలీసులు దీనిపై కేసు కూడా నమోదు చేశారు. అయితే అధికారులు ఈ విషయాన్ని పరిశీలిస్తే వారంతా ప్రభుత్వం చెప్పినట్టే నడుచుకుంటారని, తాము తప్పేమీ లేదని, వ్యక్తిగతంగా తామేమి చర్యలు తీసుకోలేదని చెప్పే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా అధికారులు ఆ ప్రభుత్వం చెప్పినట్టు మాత్రమే వింటారు. ఆ ప్రభుత్వం పరిధిలోనే అధికారులు పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి అధికారుల వాదన ఇక్కడ ప్రధానంగా గత ప్రభుత్వ చుట్టూ తిరుగుతుంది. ఇక ముఖ్యమంత్రిపై ఇంకా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై నమోదైన కేసు విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డిపై A3గా పేర్కొంటూ గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాయత్నం ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసినట్లు గుంటూరు పోలీసులు ప్రకటన విడుదల చేశారు. కానీ ఇది కూడా న్యాయ పరిధిలో ఎంతవరకు నిలబడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఈ కేసు తిరిగి 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సంవత్సరాల తర్వాత ఈయనపై పునర్విచారణ కోరుతూ మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన అభ్యర్థన కోర్టుల పరిగణలోకి ఎంతవరకు తీసుకుంటాయి అనేది చూడాలి. ఎందుకంటే ఏదైనా కేసు సంబంధించి 77 రోజుల్లోనే సాక్ష్యం కనుక లేకపోతే ఆ కేసును పరిగణలోకి తీసుకునే విషయంలో పునరాలోచించాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో 2.5 సంవత్సరాల తర్వాత ఒక కేసుకు సంబంధించి అది కూడా సుప్రీంకోర్టు విచారించి రఘురామకు హైదరాబాద్లోని మిలిటరీ ఆసుపత్రిలో పరీక్షలు చేయడం, పోలీసులు కొట్టలేదంటూ అప్పట్లో వైద్యులు నివేదిక ఇవ్వడం సంచలనంగా మారింది. ఇప్పుడు అదే కేసును తిరిగి తోడుతూ ఏకంగా నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై కేసు నమోదు చేయడం, ఇది న్యాయ పరిధిలో ఎంతవరకు నిలబడుతుంది అనేది చర్చనీయంగా ఇప్పుడు అందరూ మారిపోయింది. నిజానికి విధానపరమైన నిర్ణయాలు లేదా కేసుల విషయంలో ముఖ్యమంత్రులపై ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ ఎలాంటి కేసు నమోదు కాలేదు. పైగా హత్యాయత్నం అని ఆరోపిస్తూ రఘురామకృష్ణంరాజు చేసిన ఆరోపణ కూడా సమంజనంగా లేదని న్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా తనకు ఉన్నటువంటి సమాచారం, తనకు వచ్చినటువంటి ఫిర్యాదులారంగా వ్యక్తులపై లేదా నాయకులపై కేసులు నమోదు చేయడం పరిపాటి. అలాగే రఘురామకృష్ణంరాజుపై కూడా కేసు నమోదైంది. పైగా అది అప్పట్లో న్యాయస్థానాలు పరిశీలించాయి. ఎక్కడా రఘురామకృష్ణంరాజుకు ఆ సమయంలో ఊరట లభించలేదు. దీన్ని బట్టి ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు పెట్టుకున్న పిటిషన్ లేదా కేసు ఏ మేరకు న్యాయ వ్యవస్థలో నిలబడుతుంది అనేది చూడాలి. ఏదేమైనా ఇలాంటి కేసుల విషయంలో ఇదే మొదటిసారి కావడం, మాజీ ముఖ్యమంత్రిపై హత్యాయత్నం కేసు నమోదు కావడం అనేది మాత్రం సంచలనం. ఇది కనుక ఉద్దేశపూర్వకంగా పెట్టి రేపు కోర్టులకు వెళ్తే ప్రస్తుతం ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంతో పాటు పోలీసు వ్యవస్థలకు కూడా మచ్చబడే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో కూడా పోలీసు వ్యవస్థ ఇబ్బందులు పాలైంది. ఈ ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నారని హైకోర్టు అనేక సందర్భాల్లో రాష్ట్ర డీజీపీలను హెచ్చరించింది. సో ఇప్పుడు రఘురామకృష్ణంరాజు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించకపోతే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నుంచి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం ఒకంత జాగ్రత్తగా న్యాయ వ్యవస్థ సలహాలు తీసుకొని వెళ్తే మంచిదని సూచనలు వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తారో, మరి కూటమి ప్రభుత్వం రఘురామకృష్ణంరాజుకి అనుకూలంగా మరి వ్యవస్థలు మారుస్తారో మరి చూడాలి.